సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. నా పేరు కాదూరు చిన్నప్పన్న. నేను మాజీ టీటీడీ చైర్మన్ మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర గతంలో 2015 నుంచి 2019 మధ్యకాలం ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో నేను ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఢిల్లీలో విధులు నిర్వర్తించాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పెషల్ లైజన్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ భవన్లో అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తదుపరి నేను ఆంధ్రప్రదేశ్ భవన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను. నాకు గత శనివారం అనగా 31/5/2025న సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, విట్నెస్ నోటీస్ వచ్చింది. మీరు 2/6/2025న మీరు సిట్ ఆఫీస్లో అటెండ్ అవ్వమని వచ్చిన తదుపరి నేను అటెండ్ అయ్యాను. వాళ్ళు అడిగే అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నా. నాకు సంబంధం ఉన్నట్లకి నాకు సంబంధం లేనట్లుగా అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తున్నాను. నిన్న అనగా 3/6/2024న ఒక వీడియో స్టేట్మెంట్ నాతో బలవంతంగా వీడియోను 6 సార్లు డిలీట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్ చేసి డిలీట్ చేసి వాళ్ళే రాసి నాతో బలవంతంగా చెప్పించారు. ఈ ఎంక్వైరీ మొత్తంలో సిబిఐ పాత్ర కంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో నాతో బలవంతంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మరియు మాజీ ఈఓ ధర్మారెడ్డి గారి పేరు చెప్పించి స్టేట్మెంట్ను రాయించుకోవాలనే ప్రయత్నం అనువనువున కనిపించడమే కాకుండా ఏపీ పోలీసులు అందరూ నా చుట్టుముట్టి నువ్వు మా టార్గెట్ కాదు, మా టార్గెట్ వేరు, మా టార్గెట్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు నా టార్గెట్ ఏవి ధర్మారెడ్డి గారు, నువ్వు మా టార్గెట్ కాదు అని పదే నన్ను ప్రోద్బలం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా జరగాల్సిన విచారణను వ్యక్తులను టార్గెట్ చేసి వారి పేర్లు చెప్పించుకోవాలనే విధంగా బలవంతంగా భయపెట్టి తిట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో జరుగుతున్న ఈ ఎంక్వైరీని కూడా కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యలకు ఏపీ పోలీసులు వాడుచున్నారు. ఈనాడు సెంటిమెంట్ కాదు, జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి నవీన్ యాదవ్ని గెలిపించండి. 2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వ సారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా? మీరు ఆలోచన చెయ్యండి. 420 హామీలు ఇచ్చినావు, మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా? కొద్దిగా ఇబ్బంది ఉన్నది, 4 రోజులకి ఇస్తా, జర్ర ఓపిక పట్టమని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు నన్ను? కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు నన్ను? కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తూ ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. దేశానికి ఏ సేవ చేశాడో మొన్న ప్రజలు ఓడించారు కదా. అంత సేవ చేస్తే మరి 2 సంవత్సరాల 18 నెలల క్రితం జరిగిన ఎన్నికలు ఎందుకు ఓడించారు? మరి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక నేరస్తుడు దేశ వ్యతిరేక దేశద్రోహ చర్యలు పాల్గొన్నారనేటువంటి నేను కాదు, చట్టాలు చెప్పినారు. మేము ఉన్నప్పుడు కాదు, వాళ్ళకు ముందు జరుగుతున్న విషయం. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏ ప్రాతిపదికన గవర్నర్ నామినేట్ చేయాలని అడుగుతారు మీరు? గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవులు? కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి పంపిస్తారు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంటుంది, అనేక కేసులలో ఉన్నారు, దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి మీద మీరు గవర్నర్కు నామినేషన్ చేయాలని అడుగుతారు. ఓడిపోయినటువంటి వ్యక్తి మొన్న, అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు మంత్రి పదవి చేస్తారు.
రైట్, అవి వీడియోలు. ఇక ముందుగా ఏపీ వార్తలు కొన్ని చూసి తర్వాత తెలంగాణ చర్చలోకి వెళదాం. చేలో నీళ్లు, రైతు కన్నీళ్లు, రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విడుచుకుపడిన మోంతా తుఫాన్ అంటూ కథనాన్నిచ్చారు. ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత అంటూ మరొకటి ఇచ్చారు. మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే అంటూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తున్నారు. అరాకొర సాయంపై ఆగ్రహ జ్వాల, బీహార్కు కోటి వరాలు, బాలికపై జనసేన నేత లైంగిక దాడి, చిన్నారిపై లైంగిక దాడికి యత్నం గూడూరులో, అదేమో వేరే చోట. ఈ రకంగా ఇక ఆలయ భూముల వంతు అంటూ మరో వార్తనిచ్చారు. 2 లక్షల మంది రైతులకు కష్టం వచ్చిందని కేంద్రానికి చంద్రబాబు గారి ప్రభుత్వం నివేదించింది. పొలాల్లో నీరు తొలగించండి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. రైట్, ఇళ్ల స్థలాలు ఇక మీ సొంతమే, గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు అంటూ ప్రాపర్టీ కార్డుల పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయని ఈనాడు మీడియా ఒక కథనాన్ని ఇచ్చింది. తొందరపడి టికెట్లు ఇచ్చానేమో, యువత కదా అని ప్రోత్సహిస్తే రచ్చకెక్కి పరువు తీశారు. ఎమ్మెల్యే కొలికిపూడి, ఎంపీ కేసినేని చిన్ని విభేదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె విరమణ. ఈ రకంగా టీటీడీ బోర్డు నుంచి ఎంఎస్ రాజును తొలగించాలన్న రాజా సింగ్, అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సిబిఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని చెప్పి బెదవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేసే అంటూ జోగి రమేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. నకిలీ మద్యం కేసు వ్యవహారంలో డైవర్షన్కే మళ్ళీ తెరపైకి లడ్డు అంటూ అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ అండ లేకుండా నగ్గగలరా? చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ చంద్రబాబు గారు బహుశా తిరువూరు ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. కర్నూలు బస్ ప్రమాదంపై దుష్ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు పెట్టారట. మరి అయ్యే విమర్శలు తిరువూరు ఎమ్మెల్యే అలాగే విజయవాడ ఎంపీ ఇద్దరు తీవ్రంగా చేసుకుంటే వాళ్ళతో రాజీ, ఇప్పుడేమో వీళ్ళ మీదేమో కేసులా? ఏమిటి ఇది? పోలీసుల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడపాలనుకుంటే ఇందిరాగాంధీ గారు అలాగే అనుకుని ఢమేలని 1977లో ఓడిపోవడం జరిగింది. ఆ అనుభవం తెలిసి కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో తెలీదు. విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు ఏమాత్రం సరికాదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు మరొకసారి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. ముందుగా దీనిపై శేఖర్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అలాగే అప్పు 3,000 కోట్లట కొత్తగా. రైట్, శేఖర్ రెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పండి, ఏమిటి ఈ టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ మధ్య జరిగితేనేమో ఆరోపణలు చేస్తేనేమో రాజీ చర్చలు లేకపోతే వార్నింగ్లు, ఇవన్నీ వైసీపీ బస్సు వ్యవహారం దాంట్లో మద్యానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారని శ్యామల గారితో సహా వైసీపీ అధికార ప్రతినిధితో సహా 27 మంది కేసులు పెట్టారట. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో శ్యామల గారి మీద పెట్టారు, అదే విధంగా వెంకటరెడ్డి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు సార్. 27 మందిలో వెంకటరెడ్డి గారు కూడా 18వ పేరు అనుకుంటారు. ఎఫ్ఐఆర్ చూసారు. యువ టీవీ అమీర్ మీద పెట్టారు, ఐ న్యూస్ ఛానల్ మీద పెట్టారు, న్యూస్ ఛానల్స్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది సార్. ఓకే, ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ప్రభుత్వంలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. గ్రామాన బెల్ట్ షాపులు మొత్తం లెక్కేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రతిసారి బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా, బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అనే మాట దగ్గర ఆగిపోయారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. సో ఆ బెల్ట్ షాపులు మేము పూర్తిగా మద్యం తాగాము అని చెప్పి వారం రోజుల తర్వాత వెనకాల కూర్చున్న వ్యక్తి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ గ్రామస్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ బెల్ట్ షాపులు రద్దు చేయండి, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడండి అంటే బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళ మీద బెల్ట్ తీయాల్సింది పోయి మా మీద కేసులు పెడతా అంటారు. సో ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే హిట్లర్ ప్రతిపాదించినట్టుగా నియంత్రిస్తామా? ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? సో బెల్ట్ షాపులు ఉన్న మాట వాస్తవమా కాదా? కొలికిపూడి మాట్లాడారు, ఒక ఆయన నియోజకవర్గంలో 40 ఉన్నాయని. అంతెందుకు సార్, మొలకల చెరువు మద్యం బయటకు వచ్చినప్పుడు తంబలపల్లి నియోజకవర్గంలోనే 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పేసి ఈనాడు పత్రిక వచ్చేసింది. మరి ఈనాడు మీద కూడా కేసు పెట్టమనండి సార్. 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఆ 1000కి పైగా బెల్ట్ షాపులకి మొలకల చెరువులో తయారు చేసినటువంటి నారావారి నకిలీ మద్యం అక్కడికి సరఫరా కాబడింది అని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చేసారు కదా. మరి ఈనాడు కిరణ్ మీద కూడా కేసు పెడతారా? రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ గీకిలి అనమాకండి, లేనిపోయింది. ఇప్పుడు మీ మీద కూడా కేసు పెడతారు,
ఎందుకంటే ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడితే మంచిది. ఎందుకంటే జనమే తేల్చుకుంటారు. అవన్నీ కూడా వాళ్ళే కేసు పెట్టారు. నకిలీ మద్యం 1000 నకిలీ మద్యం అనా లేకపోతే ఇది కృత్రిమ మద్యం అనా పెట్టారు కదా, వాళ్ళే కేసు పెట్టారు. ఆ మద్యం సరఫరా అయిందని ఈనాడు వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఏమి కేసులు ఉండవు. మీ బోటాళ్ళ మీద మా బోటాళ్ళ మీద ఎవరన్నా అంటే ఇప్పుడు కొన్ని ఛానళ్ళ మీద కూడా పెట్టారంటున్నారు కదా. సో అందుకని ఆ పదం వాడకుండా ఉంటేనే మంచిది. వాడి మళ్ళీ అక్కడ తలనొప్పి తెచ్చుకుంటాం వాళ్ళతోటి. సార్ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాప్ లోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్తున్నారు, ఆయన మీద కేసులు ఉండవు, అది మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కేసులు సార్. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాప్ లోనే కొలికపూడి ఏదైతే శ్రీనివాస్ గారు మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లోనే విచ్చలవిడిగా ఏదైతే ప్యాకాట, విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా ఇసుక మాఫియా, విచ్చలవిడిగా గ్రావెల్ మాఫియా ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. మా ఎంపీ గారి దగ్గరుండి చేపిస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారండి. నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది సార్. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. రాజీ జరుగుతున్నట్టే కదా దీని అర్థం. రాజీ అంతేగాని వాటి మీద కేసులు పెట్టడం, మరి వాళ్ళు అవి కూడా దుష్ప్రచారం అయితే కేసులు పెట్టాలి కదా. అది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జూత కేంద్రాలు రాష్ట్రం అంతా పెద్ద వాళ్ళే నడుపుతున్నారని చెప్పారు. మరి ఆయన మీద కూడా కేసు పెడతారా, లేకపోతే ఆయన నివేదిక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న జయసూర్య అని చెప్పి ఒక డిఎస్పీ గారి మీద ఆరోపణ చేస్తూ రాశారు, ఆయనకి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది సార్. కేంద్ర ప్రభుత్వం అవార్డుకి సెలెక్ట్ అయ్యాడు. నిన్నే చూశాను సార్ వార్త నేను. అవును. సో ఈయనేమో ఇక్కడేమో ఆయన అవినీతి ఆఫీసర్, అక్కడ జూత కేంద్రాలు నడిపిస్తున్నాడు, వాటికి మద్దతుగా వత్తాసుగా ఉన్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపణ చేస్తాడు. అదే ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళే సార్, ఎన్డీఏ కూటమే పైన మాత్రం ఆయనకి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడానికి సిద్ధపడతారు సార్. సార్ మీకు ఇంకొక చిన్న ఉదాహరణ సార్, ఏదైతే ఆత్మకూరు దగ్గర సార్ ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు అందరూ కలిసి తప్పతాగి శ్రీశైలం ఘాటు దగ్గర ఏదైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ ని చితకబాదిన అంశం మనం అందరం చూసాం సార్, అందరం చూసాం. వెంటనే చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు సార్, వెంటనే పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు సార్. కానీ ఆయన మీద కేసు నమోదు ఉండదు, అరెస్ట్ చేసేది ఉండదు, చర్యలు చేపట్టేది ఉండదు సార్. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళని విమర్శిస్తున్నారు, బాగానే ఉంది, ఓకే. మరి చంద్రబాబు గారే ఎన్నికల ప్రణాళికలను రాశారు, అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పట్లో నాసిరకం మధ్యం దాకా 30,000 మంది చనిపోయారని ఎట్లా చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన మీద ఎప్పుడు మీ ప్రభుత్వం కేసు పెట్టలేదు కదా. 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని ఎలక్షన్ మేనిఫెస్టోలోని రాసేశారు. మరి ఎట్లా రాస్తారు. మరి అప్పుడు కేసులు కానీ ఇప్పుడు ఎట్లా కేసులు అవుతున్నాయి. ఈ మాత్రం విజ్ఞత లేకుండా పోలీసు వ్యవస్థ ఎట్లా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు సార్. పోలీసు వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు గారి జోబు సంస్థ అయిపోయింది సార్. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు యొక్క జేబు సంస్థ అయిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు కేసు పెట్టుంటే మద్యం మరణాలు అని చెప్పి మాట్లాడారు సార్, దాని మీద కేసు పెట్టారు. ఎక్కడా మద్యం మరణాలు జరిగింది తీసుకురా అని. జే బ్రాండ్స్ అన్నారా, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్స్ మొత్తం నువ్వు కదా తీసుకొచ్చింది, ఎందుకంటే తప్పుడు కోతలు కూస్తావని చెప్పి అరెస్ట్ చేయాల్సింది, ఆ రోజు కేసు పెట్టాల్సింది. అరెస్ట్ చేస్తే అప్పుడు స్వేచ్ఛ, అమ్మో ప్రజాస్వామ్యం, నియంతృత్వం అప్పుడు తిట్టేవాళ్ళు. ఆల్రెడీ చిన్నటికే అట్లాంటి ఆరోపణలు చేసేవాళ్ళు కదా ఆ రోజుల్లో సార్. అలాంటివన్నీ కూడా రాజకీయ సద్విమర్శలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇది నియంతృత్వం, ప్రజాస్వామ్యం అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసేవాడు సార్ చంద్రబాబు నాయుడు. రైట్. సార్ మీ తాట తీస్తా తోలు తీస్తానే వాడు పోలీసులను కూడా బెదిరించేవాడు. కానీ ఈ రోజు మాత్రం అయ్యా బెల్ట్ షాపులు ఉన్నాయి, అయ్యా అక్రమంగా మద్యం సరఫరా అవుతుందని చెప్పి మాట్లాడిన పాపానికి 27 మంది మీద కేసులు పెట్టారంటే ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం భయపడి కేసులు పెడుతుంది అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఏ స్థాయిలో ఉందని రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకుంటారు. ఇందాక అందుకే చెప్పా కదా, ఇందిరాగాంధీ గారు కూడా ఇట్లాగే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని మొత్తం దేశవ్యాప్తంగా వేలాది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, ఇంక్లూడింగ్ వాజ్పేయి, అద్వానీ, వెంకయ్యనాయుడు గారు, అనేక మంది, జ్యోతి బసు, వీళ్ళందరూ. చివరికి ఏమైంది, 77లో ఆవిడ కూడా ఓడిపోయింది. ఆ అనుభవం ఉండి కూడా వీళ్ళు పోలీసుల మీద ఆధారపడి గెలవాలనుకుంటే. నేను ఒక 10 రోజుల క్రితం మీ ఛానల్లో ఒక మాట మాట్లాడాను సార్, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ పాలనలోని. అవును.
వాస్తవం సార్ ఇది. జర్నలిస్టులు మాట్లాడితే అరెస్ట్ అవుతున్నారు, రాజకీయ నాయకులు విమర్శలు చేస్తే కేసులు పెడుతున్నారు. అంటే వాళ్ళు భయపడిపోతున్నారు. సోషల్ మీడియాని చూసే భయపడే పరిస్థితిలో చంద్రబాబు గారు లాంటి సీనియర్ నేత ఉన్నా అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా తప్పు మాట్లాడితేనో, తప్పు అబద్ధాలు పెడితేనో కేసులు పెట్టారంటే, ఏదో అభ్యంతరకర పదాలు వాడారంటేనో అదొక రకం. వాళ్ళేమో అన్ని వాడతారు, వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద మాత్రం కేసులు పెడుతున్నారు. అది విచిత్రం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛనే హరిస్తుంది ఈ ప్రభుత్వం అంటే రైట్. ఇక వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన నడుస్తున్నట్ట, లేకపోతే నారావారి రాజ్యాంగం నడుస్తున్నట్ట? కానివ్వండి, ఏం చేస్తాం. రైట్. ఇంకా 3,000 కోట్లు అప్పు అంట, దాని మీద కూడా సంక్షిప్తంగా ఒక కామెంట్ చేస్తే తెలంగాణ అంశాల్లోకి వెళ్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3,36,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, ఎవరికి నోటికి ఏ అడ్డొస్తే, ఏ అంకి వస్తే అంకి మాట్లాడారు సార్. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా 70,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయినా సరే సంక్షేమం ఇస్తూ ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ, మళ్ళీ అదే విధంగా ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు 3,36,000 కోట్లు చేస్తే అంత దుష్ప్రచారం చేశారే. మళ్ళీ మంగళవారం మళ్ళీ ఒక 3,000 కోట్లు. 2 ఏళ్లు కాలేదు సార్, 17 నెలలే 2,20,000 కోట్ల రూపాయల అప్పు దాటిపోయింది. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? ఆ డబ్బు ఎక్కడికి పోతా ఉంది? సంక్షేమం ఏమన్నా ఇస్తున్నారా? ఓకే. ఎక్కడైనా గ్రామాల్లో ఇటుకేసారా? రైట్. గ్రామాల్లో ప్రభుత్వ శాశ్వత భవనాలు ఎక్కడైనా ఇటుకేసారా? డబ్బంతా ఎవడి జోబిలోకి పోతుంది? రైట్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు. ఇక తెలంగాణ వార్తల్లోకి వెళ్దాం. ఎకరానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని చెప్పారు. వదలని వరద బురద అంటూ వరంగల్ తదితర ప్రాంతాల్లో ఎదుర్కొన్న సమస్య మీద వచ్చారు. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అని కేటీఆర్ ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్య. బీహార్ కోటి వరాలు, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త. దీని మీద కూడా సంక్షిప్తంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పండి. అసలు మీరు అన్నిటికీ వ్యతిరేకం కదా, కోటి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు బీహార్లో? ఏమిటి వాగ్దానాలు? మీరు కూడా భారీగా వాగ్దానాలు చేసి గెలవగలుగుతారా? వాళ్ళేమో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అంటే వాళ్ళని తిట్టారు. ఇప్పుడు మీరేమో కోటి ఉద్యోగాలు, ఒక ఎంతమందికి 1 కోటి మంది మహిళలకు, మహిళలకే 1 కోటి ఇతరత్రా వరాలు. ఏంటి అయ్యే పనేనా బీహార్లో ఇట్లాంటి 1 కోటి వరాలు? మీ అందరికి కూడా నమస్కారం అండి. నమస్కారం. బీహార్ జనాభా సుమారు 14 కోట్లు, కుటుంబాలపై చూస్తే సుమారు 4.5 పైచిలు కోట్లు ఉంటాయి. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ లేని కారణంగా చాలా మంది వలస వస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, మరియు ప్రైవేట్ ఉద్యోగాలు అక్కడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ పేదరికం కారణంగా పని లేక, ఉపాధి లేక, మరి గవర్నమెంట్ ఉద్యోగం లేక బయటకు వస్తూ ఉంటే వారిని చూసి మానవీయ కోణంలో ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అలాగే ఉపాధి, స్వయం ఉపాధి ప్రభుత్వ సపోర్ట్. 5 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉంది, ఈ 5 ఏళ్ళు మీరు 1 కోటి మందికి ఇచ్చారా అనేది నా ప్రశ్న. ఇప్పుడు స్టడీ చేసి ఇప్పుడు ఉపాధి మరియు ఉద్యోగ కల్పన ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంతకాలంగా ఆ యొక్క రాష్ట్రాన్ని మొత్తంగా కూడా అనేక రంగాల్లో డెవలప్ చేసిన విషయం మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. అంతకుముందు ఎటువంటి రాజ్యం ఉండే, ఏ రకంగా అక్కడ పేదరికం ఉండే అన్ని కూడా కళ్ళ ముందర తెలుసు. మనం అనేక సందర్భాల్లో అన్ని పార్టీలు కూడా బీహార్ ఉదాహరణ తీసుకునేవారు. కానీ ఇప్పుడు మారింది, సిచ్యువేషన్ మారిందా? నితీష్ కుమార్ అంటే గుడ్ గవర్నెన్స్ కు మంచి పేరు, నిజాయితీ, అలాగే కుటుంబ వ్యవస్థ లేదు, అక్కడ ఎటువంటి యొక్క అహంకారం లేదు. సో భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ గారు కలిసి ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు డెవలప్ చేయడం మొదలైంది. పెద్ద రాష్ట్రం కాబట్టి టైం పడతా ఉన్నది. సో ఇది కల్పించాలి 5 సంవత్సరాలు ఒక లక్ష్యంగా పెట్టుకోవడం తప్ప, కల్పించి ఆ రాష్ట్ర ప్రజల్ని డెవలప్ చేయడం కోరుకొని నిర్ణయం తీసుకోవడం తప్ప. ఓకే, చెప్పండి. తెలంగాణ ఇష్యూలోకి వెళ్దాంలేండి, ఎందుకంటే నాకు అర్థమవుతుంది మీ ఇబ్బంది విషయం. చరణ్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? బీహార్లో 1 కోటి ఉద్యోగాలు ఇచ్చేస్తారట, మీరేమో ఇంటికో ఉద్యోగం అన్నారు, వాళ్ళు 1 కోటి ఉద్యోగాలు అంట. సార్, బీహార్ లో 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి ఉన్నారు. అయినా 2005 ముందు ఏ పరిస్థితుందో అదే పరిస్థితి అని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్ర గణాంక సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ఈ మధ్య కాలం 2-3 ఆర్టికల్స్ కూడా మనం చూసిన పరిస్థితి మనం చూసినాం. అంటే 20 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ, నితీష్ కుమార్ గారు
అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నితీష్ కుమార్ గారు ఎన్డీఏలో ఉన్నారు, అంతకుముందు కూడా ఎన్డీఏలో ఉన్నారు. తర్వాత మధ్యలో కొన్ని సంవత్సరాల కాలం బయటకు వచ్చినప్పటికీ కూడా బీహార్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. బీహార్ 2005 ముందు ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతా ఉంది. కాబట్టి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అక్కడ ప్రజలు అంగీకరిస్తలేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ ముఖ్యమంత్రి మా అభ్యర్థి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని ప్రకటిస్తలేదు. ఓన్లీ నితీష్ కుమార్ గారి నేతృత్వంలో మాత్రమే ఎలక్షన్లు పోతున్నాయని చెప్తా ఉన్నారు. అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ పోయారు, అట్నే ఆయన ముఖ్యమంత్రి చేయలేదు మధ్యప్రదేశ్ లో. అదే ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ఎలక్షన్ పోయారు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే గారిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ లేదు. కాబట్టి ఇక్కడ నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఎలక్షన్ పోయినప్పుడు నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ లేదు. ఆల్రెడీ జేడీ ఇప్పటికే బలైన రాజకీయ పార్టీలు చేసే మీరు 6 గ్యారంటీలను ఇక్కడ మీరు 6 గ్యారంటీలుగా అమలుకి సలహాదారుని పెట్టారంట, ఆయన క్యాబినెట్ లో కూడా రమ్మంటారంట. ఇది ఒక విచిత్రంగా ఉంది. మరోవైపు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమేనంటున్నారు. దీంతో మీరు సేఫ్ లైన్లోకి వచ్చేసినట్లేనా? ఈ సుదర్శన్ రెడ్డి గారికి సలహాదారు పదవి ఇచ్చి క్యాబినెట్లోకి పిలవటం కొత్త ట్రెండా? ఇప్పుడు ఈ రకంగా చాలామందిని తీసుకుని సలహాదారులను కూడా క్యాబినెట్లో పిలిస్తే సరిపోతుందా? 3 నెలల ముందే అజారుద్దీన్ మంత్రి పదవిపై నిర్ణయం అని మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. సో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోవద్దు, 100 తగ్గినా నిలదీయండి. కేటీఆర్ కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకుని బీఆర్ఎస్కి ఓటేయండి. ఇట్లా చెప్పొచ్చా నిఖిల్ గారు? టీఆర్ఎస్ నేతగా మీరు ఎట్లా సమర్థిస్తారు ఇట్లాంటి పదాలు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రో, ఆ రకంగా ఈ 23-24 నెలలకు సంబంధించి చూస్తే దాదాపు ఒక 50,000 అవుతుంది. ఆ 50,000లో 5,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేవి తీసుకొని వెంటనే మీరు మిగతా 45,000 గురించి ప్రశ్నించండి అని కేటీఆర్ గారు చెప్పిండు నిన్న. అదేవిధంగా మిగతా వర్గాలకు పెన్షన్లు కానీ ముసలి వాళ్ళకి సంబంధించి మిగతా కార్యక్రమాలు కానీ ఏవైతే చెప్పారు, ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకుని బీఆర్ఎస్ ఓటేయండి అని అన్నారు. లేదు మీరు పూర్తి స్టేట్మెంట్ వినండి ఒక్కసారి. చాలా స్పష్టంగా చెప్పిండ్రు, పూర్తి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు తను. ఆ 5,000 రూపాయలు మీరు తీసుకోవడంతో పాటు మిగిలిన 45,000 రూపాయల కోసం మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి అని చెప్పిండ్రు. దానికి సంబంధించి మేము వీళ్ళు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఏవైతే ఇచ్చిండ్రో దాన్ని పూర్తిగా వివరించే విధంగా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ హామీ కార్డులు ఇస్తే, గ్యారంటీ కార్డులు ఇస్తే, మేము కాంగ్రెస్ చేసినటువంటి బాకీ కార్డులు ఇస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు కానీ వాళ్ళతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా. చాలా స్పష్టంగా రాష్ట్రం దీంట్లో వీళ్ళు నిరుద్యోగులకు ఎంత బాకీ ఉన్నారు, రైతులకు ఎంత బాకీ ఉన్నారు, మహిళలకు ఎంత ఉన్నారు, పెన్షన్లు ఎంత బాకీ ఉన్నారు. దాని తొలగిపోట్ల మీరంతా మేము అడిగిన దానికి ఒకటి అయితే మీరు సమాధానం చెప్పేది ఇంకో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు వాళ్ళు ఇవ్వాల్సిన బాకీ ఎంత ఉంది స్పష్టంగా. అది మళ్ళీ వద్దాం, మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మళ్ళీ వద్దాం. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా మంత్రి ఆయన అట్లా తీవ్రంగా విమర్శించడం ఎంతవరకు ధర్మం శ్రీనివాస్ గారు? అట్లాగే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి సలహాదారు పదవి ఇచ్చి క్యాబినెట్లో కూడా ఆహ్వానిస్తున్నారట. ఈ 2 పాయింట్ల మీద మీ కామెంట్ చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ యొక్క నైతిక విలువలకు ఫాలో అయ్యేటువంటి గుణం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ అంటే దానికంటూ ఒక విధి విధానాలు ఉంటాయి, కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. వాటికి అనుగుణంగా రాజ్యసభకు కావచ్చు, ఎమ్మెల్సీకి కావచ్చు, గవర్నర్ కోట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నామినేట్ చేసే ముందు అవన్నీ కూడా చూసి థరోగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే వాళ్ళు నామినేట్ చేయాలి, ప్రపోజ్ చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయట్లేదు కదా. ఇష్టారీతిన ఎవరినంటే వాళ్ళను నామినేట్ చేస్తూ తర్వాత కోర్టుకు పోవడం, తర్వాత రిజెక్ట్ చేయడం, లేకుండా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంచడం, ఇవన్నీ కూడా కారణమవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మేము వ్యక్తిగతంగా అజరుద్దీన్కి మాకేమో వైరం ఏముంటుంది చెప్పండి. మరి ఏకంగా దేశద్రోహం అయిదని అంటూ ధర్మమేనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు? ఏమండి, దేశద్రోహం కేసు ఉందని అదని ఇదని చెప్పటం, అట్లా ఆ రకమైన ఆరోపణ చేయడం ధర్మమేనా? అంటే గతంలో ఉన్నటువంటి ఆరోపణలు కేసులైన వారు కోర్టు ఏమైనా జరిగినారు కాబట్టి ఆ ఆరోపణ చేసి ఉంటారు కిషన్ రెడ్డి గారు. ఇంకేమైనా లోపల ఇంకేమేమి ఉన్నాయి కేసులు మాకు తెలియదు. అందుకోసం ఇంకేం కేసులు ఉన్నాయని చెప్పేసి బయట పెట్టాలని చెప్పి కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇంకేం కేసులు ఉన్నాయి వారి మీద మీరు పెట్టలే ముందరా అఫిడవిట్ ప్రకారంగా, ఎటువంటి క్లారిటీ లేదు. సో ఈ విషయంలో అడగడం తప్పులేదు, లేకుంటే లేదని చెప్పండి కదా. ఆరోపణ చేయడం, మాకు అనుమానం వచ్చి ఆరోపణ చేస్తాం, మీరు బయట పెట్టండి, ఏమైనా ఉంటే ఆన్సర్ ఇవ్వండి. ప్రభుత్వం యొక్క బాధ్యత. కాంగ్రెస్ పార్టీ కేవలం పార్టీ మాత్రమే కాదు, ఇవాళ
రాష్ట్రానికి ఏలుతున్నటువంటి ప్రభుత్వంగా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రిగా వారి యొక్క బాధ్యత ఎవరిని నియమించాలి, ఎవరిని ప్రపోజ్ చేయాలి, ఆ క్యాబినెట్ ఎవరికి రికమెండ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలని చెప్పి చూడాల్సిన బాధ్యత క్యాబినెట్ ఎంటర్ సర్కార్ది. సర్కార్ ఇవన్నీ కూడా పాటించకుండా, ఏ నియమాలు ఏ నిబంధనలు కూడా చూడకుండా ఇష్టారీతిలో వాడుకుంటా అంటే ప్రభుత్వం యొక్క పవర్ని ఏ రకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు సహించాలి ఈ యొక్క ప్రభుత్వాన్ని. సో ఇది మేము ప్రశ్నిస్తున్నాం. సో ఇవాళ కూడా తీయండి, మీరు కూడా తీయండి, సాక్షి చాలా ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టాల్సింది కూడా చెప్పండి. ఆన్ వాట్ మెరిట్స్ హి హస్ బీన్ నామినేటెడ్, ఏ ఏ నిబంధనలు ఉన్నాయి చెప్పాలా, సర్కార్ చెప్పాలి. ఇవి ఉన్నాయి, మేము ఇవన్నీ కూడా ఫాలో అయ్యాలని చెప్పాలి. ఆ చెప్పే దమ్ముందా, ధైర్యం ఉందా? అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పవర్ ని మిస్యూజ్ చేసిన సంగతి మనం చూస్తాం. మనం ఆయన కూడా మంత్రి అయిపోయాడు కదా, ఇప్పుడు ఏమంటారు? మంత్రి అయిపోయాడు కదా, ఎమ్మెల్సీది ఆపారు గవర్నర్ ద్వారా, మీరు ఆప్ చేయించారా, వేరే విషయం. కోర్టులో ఉందని ఆపారా, అది వేరే విషయం. ఇప్పుడు మంత్రి అయిపోయారు కదా, మంత్రి పదవి ఒకటి మీద మీ కామెంట్ చెప్పండి. లేలే, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే తప్పుని ఎత్తి చూపే బాధ్యత మాది, ప్రజల్ని చైతన్యపరిచే బాధ్యత మాది. అంతమంటూ మేము చేయగలుగుతాము. రోజువారీగా కోర్టులో చుట్టూ తిరిగే పని కాదు. ఒక రాజకీయ పార్టీగా ప్రజల మధ్యన ఇష్యూ తీసుకొస్తాం, ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొస్తాం, మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. అనేక సందర్భాల్లో హౌస్ లో కావచ్చు, హౌస్ బయట కావచ్చు, మేము మాట్లాడతాం, ఇంకా అనేక పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటాయి. ప్రభుత్వం ఒక తప్పుని ఎత్తి చూపే మా పని కదా. నేను అడిగేదోటి, మీరు సమాధానం చెప్పేదోటి. నేను అడుగుతున్నది అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఒకటి మీద మీ కామెంట్ ఏమిటి? చాలా సంతోషం చేసినారు కదా, ఇంకేం చేస్తాం. కామెంట్ అంటే మేము వారి మీద ఉన్నట్టు చార్జెస్ బయట పెట్టాలని చెప్తున్నాం. అవన్నీ వచ్చిన తర్వాత మేము ఇప్పుడు అభినందిస్తున్నాయని చెప్తాం. మేము ఎటువంటి ఆరోపణలు లేకుండా ఉంటే మంచిది, ఛార్జ్ షీట్ లేకుండా ఉంటే మంచిది, గతంలో చరిత్ర బాగుంటే మంచిది. సో ఒక్కటేంటంటే ఎలక్షన్స్ టైంలో, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో వారు అంతకుముందు క్యాండిడేట్, ఇప్పుడు ఓట్ల కోసం మైనార్టీ వర్గాన్ని మరి సంతుష్టీకరణ చేయడం కోసం, వాళ్ళ ఓట్లు పొందడం కోసం అజరుద్దీన్కి ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ఇచ్చారు కదా రాజస్థాన్ లో మీ అభ్యర్థికి కూడా అట్లాగే ఇచ్చారు. అసలు అభ్యర్థికే ఇచ్చారంట మీరు మంత్రి పదవి రాజస్థాన్ లో. ఏం కౌశిక్ గారు? సార్, శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఉన్న సురేంద్ర పాల్ సింగ్ కు 20 రోజుల ముందు అభ్యర్థి అనౌన్స్ చేసిన తర్వాత మంత్రి పదవి ఇచ్చేసారు వాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు కేసుల గురించి మాట్లాడుతూ సార్, భారతీయ జనతా పార్టీ సంబంధించి ఇప్పుడు మొన్న 2024లో పార్లమెంట్ లో 251 మంది మీద 46% మంది మీద కేసులున్నాయి. అందులో భారతీయ జనతా పార్టీ సంబంధించి 94 మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇది మేము చేసింది కదా. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇక భారతీయ జనతా పార్టీ అజిత్ పవార్ ని సార్ ఉరిదీయాలి, నేషనల్ కరప్షన్ పార్టీ అజిత్ పవార్ ని 70,000 కోట్ల కుంభకోణం చేసిండు, ఉరిదీయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఆర్థిక శాఖ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నీతి జాతి గురించి మాట్లాడితే ఈ దేశ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు హర్షించారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజకీయం కోసం, ఓట్ల కోసం ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. సువేంద్ర అధికారి మీద కేసులు వారు తీసుకొని ఫ్లోర్ లెటర్ తెచ్చిన పశ్చిమ బెంగాల్. హేమంత్ బిశ్వా శర్మ ఈడీ కేసులో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు వారిని సీఎం చేశారు. అశోక్ చవాన్ గారి మీద ఈడీ కేసులో వారిని తీసుకొని రాజ్యసభ చేశారు. ఇక భారతీయ జనతా సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు ఒకరా రెండా 100 చెప్పుకుంటే పోతే ఎగ్జాంపుల్. కాబట్టి ఇంకోటి, మహబూబా ముక్తితో పొత్తు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు సార్ జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మీ ముస్లింల వ్యతిరేకం అని చెప్పి భారతీయ జనతా మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారా సార్? కాబట్టి భారతీయ జనతా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అదే కాకుండా ఇప్పుడు వరదల సాయం గురించి గతంలో 16,000 కోట్ల రూపాయలు అడిగినాం, 1000 కోట్లు మాత్రమే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఒక 4,000 కోట్ల రూపాయలు అయ్యాయి, మొత్తం 20,000 కోట్ల రూపాయలు అవుతుంది. కిషన్ రెడ్డి జూబ్లీస్ డెవలప్మెంట్ చేస్తా, జూబ్లీస్ కాదు, ఫస్ట్ వరదల సాయం ఏం చేస్తారో భారతీయ జనతా పార్టీ చెప్పాలి. 6 సంవత్సరాల కాలం పాటు కేంద్ర మంత్రులు సార్, టూరిజం మంత్రిగా, మైనింగ్ మంత్రిగా, కోల్ మంత్రిగా, కల్చరల్ మంత్రిగా, అదే హోంశాఖ సహాయ మంత్రి ఉండి నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉండి ఏకంగా నేను జూబ్లీస్ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి భారతీయ జనతా మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది రోహింగ్యాలకి. వాళ్ళు ఇక రోహింగ్యాల గురించి ఇప్పుడు పుల్వామా వస్తుంది, బాలాకోట్ వస్తుంది, జమ్మూ కాశ్మీర్ స్టోరు, కశ్మీర్ స్టోరు, రామ మందిరం. దేశం ప్రపంచ చరిత్ర అంతా చెప్పేటట్టున్నారు. ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఈ సుదర్శన్ రెడ్డి గారికి పదవి ఇవ్వటం అభ్యంతరకరం కాదు, కానీ క్యాబినెట్లో కూడా ఆహ్వానిస్తామని చెప్పడం ద్వారా ఏమిటి కొత్త సంకేతం? అంటే పరోక్షంగా మంత్రుల కింద మంత్రి కాని మంత్రులు క్యాబినెట్ కూడా హాజరవ్వచ్చా?
సార్ ఇప్పుడు గతంలో సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా పనిచేసి సమైక్య రాష్ట్రంలో పనిచేసి ఇప్పుడు కాదు 2009 కరెక్ట్. అప్పుడు మంత్రి హోదా ఉంది కాబట్టి మంత్రిగా ప్రమాణం చేశారు కాబట్టి మంత్రి సమావేశం. అదే సార్ భారీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా వారు పనిచేశారు. అదే కాకుండా ఇప్పుడు మీ మంత్రివర్గంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండరు. గతంలో ఉన్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి అదనంగా సుదర్శన్ రెడ్డి గారు కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ తో పాటు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆహ్వానితులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి అనుభవం ఉంది కాబట్టి అనుభవాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఎవరినైనా కేబినెట్ సమావేశాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దానిలో భాగంగా సుదర్శన్ రెడ్డి గారికి ఆహ్వానితులుగా ఇక్కడ సలహాదారుతో పాటు ఆహ్వానితులుగా కూడా అసమ్మతి ఎమ్మెల్యేలందరికీ ఏదో సలహాదారు పదవి ఇచ్చి కేబినెట్ లోకి ఆహ్వానిస్తున్నాం అంటే సరిపోద్ది కదా సార్. అందరు లేరు కదా సార్. ఇప్పుడు సివిల్ సప్లై చైర్మన్ గా అదేవిధంగా ప్రేమసాగరరావు గారికి ఇచ్చినప్పుడు వారి క్యాబినెట్ ర్యాంక్ మాత్రం ఇచ్చింది తప్ప అసలు అదేవిధంగా క్యాబినెట్ లో వారి అనుమతి లేదు. ఇక్కడ ఇద్దరు మాత్రం ఉంది. ఒకటి చిన్నారెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు అడ్వైజర్, ఇద్దరు మాత్రం ఉన్నది. సీఎం సలహాదారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు, చాలా మంది ఉన్నప్పటికీ అందరికి లేదు కదా సార్. కొంతమందిని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అవసరం ఉందని చెప్తున్నాం. అంతకంటే మీరేమంటారు నిఖిల్ గారు? మంత్రి అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వటం కానీ, సుదర్శన్ రెడ్డి గారిని క్యాబినెట్లోకి పిలవటం కానీ, ఇవన్నీ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అజారుద్దీన్ గారికి సంబంధించి ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ దాదాపు 1,20,30,000 ఓట్లు అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నాయి కాబట్టి కేవలం దానికోసం తూతూ మంత్రంగా ఇచ్చిన దానిగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి గతంలోకి పోయి చూస్తే 2-3 నెలల క్రితం వాళ్ళే ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిండ్రు అజారుద్దీన్ గారికి. ఈ రోజు వరకు ఎందుకు ఎమ్మెల్సీ కాలేకపోయినరు? తను కేసులో ఉన్నది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న దాంట్లో ఎమ్మెల్సీగా ఇచ్చిండ్రు తనకు. రేపు పొద్దున అది తేలకపోతే పరిస్థితి ఏంది? అది ఏ కంక్లూజన్ రాకపోతే పరిస్థితి ఏంది అంటే ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఊస్టింగ్ అయ్యే పరిస్థితులు చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. కేవలం వారం 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాత్రమే ఆ 1,00,000 ఓట్లు కొలగొట్టాలన్న దురుద్దేశంతో మాత్రమే ఇచ్చిండ్రు. సరే, కొంచెం పక్కకు పోయి చూస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చింది 2023 డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చింది వీళ్ళది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 23-24 నెలలు గడుస్తూ ఉంది. ఈ రోజు వరకు అదే ముస్లిం సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటెందుకు ఇవ్వలేకపోయినారు? ఈ రోజే ఇంత హడావిడి చేసి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సరే, 3 మంత్రి పదవులు వేకెన్సీ ఉన్నాయి కదా, ఈ రోజు కూడా 3లో 1 మాత్రమే ఎందుకు ఫిల్ చేసిండ్రు? మిగతా 2 ఎందుకు ఫిల్ చేయలేకపోయినరు? ఇదే హైదరాబాద్కి సంబంధించి ఒక బీసీని ఎందుకు తీసుకోలేకపోయినరు? హైదరాబాద్లో మీకు హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ లోపల 1 సీటు కూడా ఇవ్వలేదు కదా. ఈరోజు మళ్ళీ జూబ్లీహిల్స్లో కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి డ్రామాలన్నీ ప్లే చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు కదా మహమూద్ అలీ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, రాష్ట్ర హోంశాఖ పదవి ఇచ్చింది, రాష్ట్ర హోంమంత్రిగా క్యాబినెట్లోకి తీసుకుంది. ఆ రకంగా కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తే వీళ్ళు కేవలం ఎన్నికల స్టంట్గా మాత్రమే తీసుకున్నారు. ఈరోజు తీసుకుని తనకి ఏం పోర్ట్ఫోలియో ఇస్తారో ఇప్పటివరకు ఎందుకు డిక్లేర్ చేయలేకపోయినరు? అది ఎన్ని రోజులు ఉంటుందో ఎందుకు డిక్లేర్ చేయలేకపోయినరు? కేవలం ఆ ఓట్ల కోసం మాత్రమే ఇది నడిపిస్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి చూస్తే మీరు ఇందాక కమెంట్ చేసినట్టుగా ఏదో ఒక రకంగా అసమ్మతి ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని క్యాబినెట్ సమావేశానికి పిలవాలి. మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర తనకు ఇల్లు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా దాంట్లో రాసిండ్రు. దానికి సంబంధించిన పే రివిజన్స్ ఇవి మొత్తం కూడా చూడాలి అని ఆ సంబంధిత శాఖకు పూర్తి ఆదేశాలు ఇచ్చిండ్రు వాళ్ళు. కేవలం దీన్ని ఎలక్షన్ స్టంట్గా మాత్రమే చూడాల్సి ఉంది. ఎక్కడైతే సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారో అక్కడ ముస్లిం సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా ఒక రకంగా జూబ్లీహిల్స్లో ఎన్కాష్ చేసుకోవడానికి మాత్రమే తనకి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మీరు అదే ప్రేమసాగర్ రావు గారు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు? తను ఈరోజు ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులు చూసి తనకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇచ్చిండ్రు. మరి తనని ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఈరోజు కౌశిక్ గారు చెప్తా ఉన్నారు కదా, మన చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తా ఉన్నారు? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కూడా క్యాబినెట్ సమావేశానికి వస్తారు అని చెప్తా ఉన్నారు. అది ఏనాటి నుంచో వస్తూ ఉంటారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారికి సంబంధించి అది పూర్తి స్థాయి క్యాబినెట్ ర్యాంక్ పోస్టు. ఈరోజు అడ్వైజర్గా మీరే నియామకం చేసి మీరే ఈరోజు తనని పిలుస్తూ ఉన్నారు. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే ఇదంతా కూడా. వీళ్ళు నిజంగా ఇవ్వాల్సి ఉంటే ఆ రోజే ఇచ్చే పరిస్థితి ఉండే. సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి ఒక్క మంత్రిని కూడా మీరు ఎందుకు వేయలేకపోయినరు? ఎందుకు తీసుకోలేకపోయినరు? రైట్. కేవలం ఎన్నికలు వస్తున్నప్పుడు మాత్రమే ఇటువంటి స్టంట్స్ చేస్తూ ఉంటారు. దీనికి ఏమైనా సమాధానం చెప్తారా కౌశిక్? సార్, ఇక్కడ ఎవరిని తీసుకోవాలా ఎవరు తీసుకోవద్దు అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అదే కదా సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా అసలు అజారుద్దీన్ గారు ఈ దేశ పౌరుడే కానట్టు అసలు ఆయన మీద ఎందుకు నిధులు వేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసి కొంచెం ఆలోచించాలా. ఈ దేశం కోసం వారు 30 ఏళ్ల జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపరాపించిన వ్యక్తి 2009లో ఉత్తరప్రదేశ్ ఎంపీగా ఉన్నారు. రాజస్థాన్ లో పోటీ ఓడిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నాయకులు తీసుకొచ్చి అంటే మైనార్టీ అని ముస్లింస్ అని ఏదో ఒక రకంగా ముద్ర వేసే ప్రయత్నం. ఇంకోటి సార్, ఆగస్టు 24, 2023 మరి పట్నం మహేంద్ర రెడ్డి గారు తీసుకొచ్చి మంత్రివర్గంలో మీరే స్థానం కల్పిస్తారు. 2 నెలల ముందు ఎందుకు ఇచ్చారు అన్నారు? మీరు కూడా రాజకీయ కోసం చేసి చెప్పండి. మరి మీరు కూడా రాజకీయ కోసం చేశారు. అదే కాకుండా
మీరు 2018లో గెలిచిన తర్వాత మరి మీరు మహమ్మద్ అలీ గారు, కేసీఆర్ గారు తప్ప ఎవరు క్యాబినెట్ లేరు. చాలా రోజుల పాటు మీరు ఖాళీగా పెట్టారు. ఫస్ట్ మొదటి సమావేశాలు అయితే మొదటిసారి అయితే ఏకంగా మహిళా మంత్రి లేదు 2014లో. మరి సబితేంద్ర రెడ్డి గారు కావచ్చు, తలసాని శ్రీనివాసరావు గారు పక్కపల్లి గెలిచిన కూడా తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ మంత్రి గారు తీసుకున్నారు. అంటే మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్ప అవుతుంది. అదే కాకుండా సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఈ నెల అదే నవంబర్ 17వ తారీఖు నాడు ఆ కేసు దాసోజు శ్రవణ్ కుమార్ గారి కేసు కావచ్చు, సత్యనారాయణ గారి కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. ఆ సుప్రీంకోర్టులో 17వ తారీఖు నాడు క్లియర్ అయితే గవర్నర్ గారు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే చూడాల్సి ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సార్ 8 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తే 2 భారతీయ జనతా పార్టీ లో పనిచేసినటువంటి వాళ్ళని మరి రాష్ట్రపతి గారు, ఎంపీ గారు, రాజ్యసభ గారు నామినేట్ చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పవుతుంది సార్. ఏమన్నా మీది రాజకీయ పార్టీ, మాది రాజకీయ పార్టీ. మేము స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నామా? మేము రాజకీయ పార్టీగా నడిపేది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే కాకుండా సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి కాబట్టి అదేవిధంగా వారు కేబినెట్ లో వారి సలహా సూచనలు, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి కాబట్టి సమైక్య రాష్ట్రంలో వారి సేవలు ఉపయోగించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా సార్ ఇప్పుడు బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా కౌన్సిల్ లో మధుసూదనాచారి గారికి వారు కూడా కేబినెట్ ర్యాంక్ ఉంటుంది, వాళ్ళకు కూడా మినిస్టర్ క్వార్టర్ ఇస్తారు. వారు అప్లై చేసుకోవాలి. దానికి క్వార్టర్ మెన్షన్ చేసినని చెప్పి మాట్లాడితే ఎట్లయితే సార్ అది? కాబట్టి రాజకీయ కోణంలో ప్రతిదాన్ని చూడాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. సార్ మీరు చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఇలాగని ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎంత నియంత్రణతో పాలన కొనసాగుతూ చూసిరు. అరే మీడియాలో మాట్లాడుతూ కేసులు పెడుతున్నారని చెప్పారు. మేము ఇక్కడ కేసులు పెడుతున్నాం, మా మీదనే విపరీతంగా ట్రోలింగ్ చేసి మేము అయినా కేసులు పెడతలే. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మమ్మల్ని చీల్చి చెండాడుతుంది, ఉంది లేనట్టుగా లేదు, అయినా మేము కేసులు పెడతలేము. మీడియా మీద ఎక్కడ ఆంక్షలు లేవు. ఏ వ్యక్తిని ఒక హక్కులు హరించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలేదు తప్ప కంపారిటివ్ గా ఏపీ కంటే ఇక్కడే బెటర్. ఇక్కడ కూడా అసలు పెట్టట్లేదని దారుణంగా వాళ్ళు అంత భయపడిపోతున్నారు. సోషల్ మీడియా అంటేనే చంద్రబాబు గారు భయపడే పరిస్థితి వచ్చింది. ఏందో విచిత్రంగా ఉంది. ఆయన అధికారం లేనప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు పెట్టించారు. సార్ కారుమూరి వెంకరెడ్డి గారు స్పోక్స్ పర్సన్, అంటే ఒక స్పోక్స్ పర్సన్ ఇంతవరకు ఒక్క స్పోక్స్ పర్సన్ కేసు పెట్టి ఒక్క కేసు సార్ వ్యక్తిగతంగా మమ్మల్ని విపరీతంగా మా ఫ్యామిలీ విషయాలు కావచ్చు, కాంట్రాక్ట్ ప్రతి అంశాన్ని రోజు ఒక 20 పోస్టులు పెడతారు బీఆర్ఎస్. అయినా మేము ఎక్కడ కేసు వాటిలో ఎవరు అభ్యంతరకరమని పెట్టకూడదు. కానీ వాటి ఆధారంగా పొలిటికల్ కామెంట్ చేసినా కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపితే కేసులు పెట్టడం అనేది అన్యాయం అనిపిస్తుంది మా బోటి వాళ్ళని చెప్పాలి. సార్ ఇప్పుడు చట్టం ప్రకారం ప్రశ్నిస్తే తప్పులేదు. ఎవరు ఇప్పుడు డెమోక్రటిక్ వేలో ముందు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. ఇప్పుడు మంచిని మంచిగా, చెడుగా, మంచిని చెడుగా మంచిగా ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా. అదే కాకుండా అసలు మాట్లాడేద్దని చెప్పే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేస్తలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం కాదు. మీడియా మీద ఎక్కడ ఆంక్షలు లేవు, సోషల్ మీడియా కూడా ఎక్కడ బ్యాన్ చేయలేదు. చట్టం ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారట. నిఖిల్ గారు ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టు మేము ఎక్కడ కూడా వీళ్ళను అడ్డుకుంటలేము అని చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా వీళ్ళ ప్రభుత్వంలో నిన్నగాక మొన్న 3-4 నెలలు కూడా కాలేదు ఈ మెమో ఇచ్చి హైదరాబాద్కి సంబంధించి మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడ ఎవరు సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా కూడా ఇమ్మీడియట్గా తీసుకుపోయి లోపలిస్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి దాంట్లో వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే ఇప్పుడు మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు ఏమో ప్రభుత్వానికి సంబంధించి లేనిపోని సృష్టిస్తాయని చెప్తా ఉంటారు. కానీ నిజంగా తీసుకుపోయేది వాళ్ళ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీలను ప్రశ్నిస్తున్న మా పార్టీకి సంబంధించిన అనేక మంది కార్యకర్తలను ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్కు పిలిచిండ్రు. నల్లబాలు అనే మా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి లాక్కున్నారు. లాక్కపోయి పోలీస్ స్టేషన్లో దాదాపుగా 20 రోజులు నిర్బంధించిన పరిస్థితి. ఆ రకంగా అనేక మందిని మా పార్టీకి సంబంధించిన వాళ్ళని వీరు తీసుకుపోయిన పరిస్థితులు మనం చూసినాము. వీళ్ళు ఈరోజు వచ్చి మేము ఎక్కడ కూడా నిర్బంధిస్తున్న పరిస్థితులు లేవు అని చెప్తా ఉన్నారు. ఇది ఒకటో విషయం. రెండోది ఇందాక తను చెప్తున్నట్టుగా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా ఇదే పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కూడా వీళ్ళు ఊరుకుంటున్న పరిస్థితి లేదు. ఒక రకంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈరోజు డైరెక్ట్గా మా పార్టీని ఎవరైనా విమర్శిస్తే మిమ్మల్ని మా జూబ్లీ హిల్స్ పరిసరాల్లో కూడా రానిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన నవీన్ యాదవ్ చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా తిరుగుతారో చూస్తాము, వారం రోజుల్లో ఒక్క నాయకుడు కూడా ఇక్కడ తిరిగే పరిస్థితి లేకుండా చేస్తాము అని చెప్తా ఉన్నారు. స్వయంగా అఫీషియల్ గా చెప్పారు, మీడియా ముఖంగా చెప్పిండ్రు. సార్ దయచేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ రథాన్ని దగ్ధం చేస్తారని మాత్రమే. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు ఆ సందర్భంగా ఎందుకు మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ప్రాంతంలో మా కార్యకర్త బెదిరించి మా వాహనం రద్దు చేస్తుంటే మేము చూస్తూ ఊకోమని చెప్పేసి నవీన్ యాదవ్ గారు మాట్లాడితే, మీరు గతంలో షర్మిల గారు నర్సంపేట పోయినప్పుడు అట్నే
షర్మిల గారి రథాన్ని కూడా దగ్ధం చేసిండు ఆయన పెద్ద రెడ్డి గారు. ఇప్పుడు వచ్చి ఆయన రౌడీ రాజకీయం జూబ్లీ చేస్తుంటే ఎవరైనా అనుకుంటారు సార్? ఎవరైనా అభ్యర్థి మీద కూడా కేసులు పెట్టిండ్రు వీళ్ళు. ఈ రోజు మా అభ్యర్థి మాగంటి సునీత గారి మీద కూడా కేసులు పెట్టిండ్రు. తన పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు 20-22 సంవత్సరాల వయసు ఉంటది, ప్రచారం చేస్తా ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ రాజ్యంలో ఈ రోజు నడుస్తా ఉంది. ఓకే, మీరు ఒకసారి తెలుగు స్క్రైబ్ ఓపెన్ చేయండి సార్, తెలుస్తుంది. మీరు రోజు ఎన్ని పోస్టులు పెడతారో మీకు తెలుస్తుంది. మీరు దుబాయ్ వేదికగా తెలుగు స్క్రైబ్ ను మానిటరింగ్ చేస్తూ సోషల్ మీడియా తెలుగు స్క్రైబ్ ఓపెన్ చేస్తే తెలుగు స్క్రైబ్ బిఆర్ఎస్ స్క్రైబ్ అండి, అది వాళ్ళకి సంబంధించి అదొక ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, మైనారిటీ ఓట్లని ఇప్పుడు అజారుద్దీన్ గారికి టికెట్ ఇవ్వడం, అదే మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ వాళ్ళకే దక్కించుకుంటుందా? అలాగే గ్యారంటీలు ఇవ్వకపోతే గల్లాపట్టి నిలదీస్తామని కేటీఆర్ గారు అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియదు. కారుకు ఓటేస్తే స్కీములు ఆపేస్తాము, రేవంత్ దాదాగిరి, ఓట్లకు బ్లాక్ మెయిల్ అని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ఇచ్చింది. ఓటుకు 5,000 తక్కువ తీసుకోవద్దని చెప్పి కేటీఆర్ అన్నట్లుగా మరొక వార్త. వీటన్నిటి మీద మీరు ఎట్లా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరి జనరల్ ఎలక్షన్ కంటే కూడా హోరాహోరీగా సాగుతున్నట్లుంది? వాస్తవమే కొమ్మినేని గారు, సీఎం గారు నిన్నటి సభలో మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉంటది, ఓడిపోతే మీరు ఆలోచించుకోరని చెప్తా ఉన్నారు. మోడీ గారు కూడా అంటారు కదా, మోడీ గారు కూడా అట్లా మాట్లాడు, ఇంకా అంతకంటే ఎక్కువ తీవ్రంగా మాట్లాడుతుంటాడు కదా ఆయన. అంటే తన అర్థమేం సార్? ఇప్పుడు కేటీఆర్ కూడా అహంకారపూరితంగా మాట్లాడతారు, వారు కూడా ప్రేరేపిస్తా ఉన్నారు డబ్బులు తీసుకోరని చెప్పి, అది కూడా ఒక క్రైమ్ అఫెన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య నైతిక విలువలకు ఏమాత్రం కూడా సూట్ కావు సార్. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప ఆ యొక్క ల్యూర్ చేసేటువంటి విధానాలు, ఇండ్యూస్ చేసేటువంటి విధానాలు మాటలు మాట్లాడడం, లేకుంటే ఓడిస్తే ఈ ప్రాంతం డెవలప్ కాదు, ఇప్పటికే 200-300 కోట్ల రూపాయలు మేము ఖర్చుకు మేము పూజలు చేస్తాం, శంకుస్థాపన చేస్తాం, ఓడిపోతే మన డెవలప్మెంట్ ఆగిపోతా అంటే వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ప్రాంతం మీ ప్రాంతం కాదా? ఆ ప్రాంతానికి మీరు ముఖ్యమంత్రి కాదా? ఇప్పుడు వెళ్ళింది కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి హోదాతో పోయినారు, ఆ యొక్క బీఆర్ఎస్ ఒక పార్టీ యొక్క ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్. మీ ఆలోచన అంతా మీ పార్టీలో ఉంటేనే, సేమ్ కేసీఆర్ గారు లాగానే మీ పార్టీలో ఉంటేనే ఆ ప్రాంతానికి ఎంతో కొంత డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఇస్తాం, కమిషన్ కోసం చెప్పాలి, వేరే లేదు. ఇది కాదు, మీది బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అంట కదా, కాదు మీది బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అని చెబుతున్నారు ఆయన. పవర్ లేకుండా బతికే పరిస్థితి లేదు. అపోజిషన్ లో ఉండి ఒక నిర్మాణాత్మకమైనటువంటి అపోజిషన్ లీడర్ గా మాట్లాడాల్సిన ఒక ఉన్నతనం ఇంకా కూడా వాళ్ళు అలవరుచుకోలేదంటే ప్రజలు వారిని ఏ రకంగా చూస్తారో రాబోయే కాలంలో చూస్తా ఉన్నాం. కాబట్టి మొన్న కూడా కంటోన్మెంట్ ఓడిపోయింది, సిట్టింగ్ సీట్ మీది, సిట్టింగ్ సీట్ దట్టు సానుభూతి రావాల్సినటువంటి సీటు, అది కూడా ఓడిపోయినాయి. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి స్థానం లేదు, టీఆర్ఎస్ బై బీ భారత్ చేయడం కారణంగా తెలంగాణ ప్రజలంటే ఇష్టం లేదు, తెలంగాణ రాష్ట్రం అంటే మమకారం వదిలేసిలో బీఆర్ఎస్ గా మార్చుకున్న తర్వాత కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు మరి దూరం పెడతా ఉన్నారు. ఇది రెండు పార్టీలకు. నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో పనిచేసినటువంటి 14 మంది కేంద్ర మంత్రులు నిన్నగాక మొన్న గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి. ఈ రోజు వాళ్ళు వచ్చి కంటోన్మెంట్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఓకే, అదేమన్నా గెలిపోవటం ఓడిపోయింది వాస్తవం కదా, మీరు డెవలప్ చేస్తామని చెప్తే ఓడిపోయింది వాస్తవం కదా, డెవలప్ చేసి ఉంటే కాదు. ఒక పాయింట్ చెప్పండి, మీది బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అని 12 సంవత్సరాల కాలం పాటు వినపట్లేదా శ్రీనివాస్ గారు? నీకు అర్థం లేని ఆరోపణ. శ్రీనివాస్ గారు, మీది బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అని అంటున్నారు. జూబ్లీహిల్స్ లో ఏం జరగబోతుంది? మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్ కే వెళ్తాయా? అర్థం లేని ఆరోపణలు. మైనార్టీ ఓట్ల కోసం రెండు పార్టీలు కూడా మొత్తంగా కూడా పోటీ పడతా ఉన్నాయి. వాళ్ళను మనుషులుగా చూస్తలేరు, మైనార్టీని కేవలం ఓటర్ గా చూస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఆ ప్రాంతం చూడండి, మొత్తం ఎంటైర్ హైదరాబాద్ లో ఉన్నట్టు పేరుగా జూబ్లీహిల్స్. స్లమ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అక్కడ? స్లమ్స్ లో వాళ్ళ పరిస్థితి ఏమున్నది? కనీసం తాగడానికి నీళ్లు ఉండవు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, వాళ్ళకు ఉండడానికి ఇళ్ళు ఉండవు, మురికి కుప్పంలో బతుకుతా ఉంటారు. వాళ్ళను బీఆర్ఎస్ డెవలప్ చేయలేదురా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు చేసింది లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిందని చెప్పి వరాలు జలుపుతా ఉంటే ప్రజలు అర్థం చేసుకోరేం? మైనార్టీల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటారు, మార్పు వస్తుందేమో మేము ఆశిస్తున్నాం రావాలని. సో ఇది మైనార్టీల యొక్క జీవన ప్రమాణాలు పెరిగేటువంటి యొక్క ఈ పార్టీలతో కానే కాదు, ఓటర్ గా చూస్తున్నటువంటి ఈ పార్టీలు వాళ్లకు
నిజాయితీగా మైనార్టీలు అందరిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది 1,00,000 ఓటు పైచిలకు ఓట్లు ఉన్నటువంటి మైనార్టీ కాన్స్టిట్యూన్సీ ఇప్పటికన్నా ఎంఐఎం ఎందుకు సపోర్ట్ చేస్తుందో డెవలప్ కాకుండా కానీ వాళ్ళు జవాబు చెప్పాలి. ఎందుకు ఇప్పటిదాకా వెనుకబడ్డటువంటి ప్రాంతం అంతా ఉన్నది, ఆ యొక్క ప్రాంతం మొత్తం ముస్లిమ్స్ అన్ని కూడా మైనార్టీ వాళ్ళు అడగాలి తప్ప అన్కండిషనల్ గా మా క్యాండిడేట్ మీరు టికెట్ ఇవ్వండి, నవీన్ యాదవ్ నా క్యాండిడేట్, ఎంఐఎం పార్టీ గతంలో పోటీ చేస్తాడు, సో ఎంఐఎంకే మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి హస్తం గుర్తు మీద టికెట్ ఇచ్చినారు ఎంఐఎంకి. ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, అక్కడ చేసుకుంటారు కూడా, మార్పు వస్తున్నారు. రైట్, ఓకే, ఆలోచించండి. రైట్. కారుకు ఓటేస్తే స్కీమ్లు ఆపేస్తాం, రేవంత్ దాదాగిరి, ఓటర్లకు బ్లాక్మెయిల్ అని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. గ్యారంటీలు ఇవ్వకపోతే నేను గల్లా పెట్టి నిలదీస్తామని కేటీఆర్ గారు అన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు అట్లా బెదిరించారా? తర్వాత మైనారిటీ ఓట్లు ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంతో జూబ్లీ హిల్స్లో అన్ని కాంగ్రెస్కి గంపకొత్తగా పడే అవకాశం ఉంటుందా? అజారుద్దీన్ గారికి మంత్రి పదవి అనేది దీంట్లో రెండు విషయాలుగా చూస్తే, ఒకటి మేము ప్రశ్నించిన తర్వాత కానీ వీళ్ళు మేల్కొని ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలోకి తీసుకున్న పరిస్థితి లేదు. దానివల్ల కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈరోజు ముస్లిం సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పూర్తి సామాజిక వర్గం ఈరోజు మా వెంటనే నిలబడుతుంది 100% మీద. రెండోది, ఒక్కసారి కొంచెం 2 రోజుల ముందుకు పోయి చూస్తూ ఉంటే మీడియాకి ముందుగా సీఎం ఆఫీస్ నుండి లీక్లు వచ్చినాయి. అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు, రేపు పొద్దున దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఆల్రెడీ రాజ్భవన్లో జరుగుతూ ఉన్నాయని. దానికి సంబంధించి మీడియా వాళ్ళందరూ పోయి వీళ్ళ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగినారు, మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారంటే కదా సార్, నిజమేనా, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే, ఇప్పటి వరకు నా దృష్టికి అసలు రాలేదు, దీనికి సంబంధించి నాకు ఏమీ తెలియదు అని చెప్పిండ్రు. వెంటనే అదే మీడియా వాళ్ళు ఏం చేసిండ్రు, పోయి అసదుద్దీన్ గారిని అడిగినారు, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిని. తనేం చెప్పిండ్రు, అజారుద్దీన్ గారిని తీసుకుంటా ఉన్నారు, పూర్తి ఇన్ఫర్మేషన్ నాకుంది అని. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కన్నా ముందు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలకు నష్ట నివారణ చర్యల్లో భాగంగా వీళ్ళ పీసీసీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే తీసుకుంటున్నాం మేము రేపు పొద్దున వాళ్ళు చెప్తారు, 3 నెలల క్రితం డెసిషన్ తీసుకున్నాం అనేది చెప్తా ఉంటారు. ఇవన్నీ నష్ట నివారణ చర్యల్లో భాగం. వీళ్ళ పార్టీ అధ్యక్షుని కన్నా ముందు పక్క పార్టీ అధ్యక్షునికి ఏ రకంగా తెలుస్తూ ఉంటుంది అంటే, ఈ రోజు ఎవరి ప్రోద్బలంతో మంత్రివర్గంలోకి తీసుకున్నారు, ఎవరిని కన్సల్ట్ చేసి తీసుకున్నారు, పర్టికులర్గా అదే అజారుద్దీన్ గారిని. ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు కదా ఈరోజు, సరే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం, ఎవరిని తీసుకోవాలన్నది. ఫిరోజ్ ఖాన్ గారు అంత కొట్లాడుతూ ఉంటే తనని ఎందుకు తీసుకోలేకపోయినరు? పోనీ ఇదే కామారెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు కదా, అక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు కదా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కదా, రేవంత్ రెడ్డి గారి కోసం తన సీటును కూడా త్యాగం చేసిండ్రు కదా, ఆయన్ని ఎందుకు తీసుకునే పరిస్థితి లేకుండే? ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అసదుద్దీన్ గారి సూచన మేరకు తను క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తే ఆ క్యాండిడేట్ను మంత్రివర్గంలోకి తీసుకున్న పరిస్థితి ఈరోజు వీళ్ళు. కాదుగా అజారుద్దీన్ గారికి టికెట్ ఇవ్వద్దని కూడా అప్పట్లో అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు చెప్పారని కదా, ఆయన కూడా ఇచ్చారు కదా వీళ్ళు. కాంగ్రెస్ టికెట్ జూబ్లీ ఇప్పుడు ఇవ్వద్దని, ఉప ఎన్నిక ఇవ్వద్దని, ఇప్పుడు ఇవ్వద్దు అని చెప్పిండ్రు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మళ్ళీ అదే వ్యక్తి ఈరోజు అదే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, వాళ్ళ పార్టీ స్వయంగా ఏ పార్టీ అయితే, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మంత్రివర్గంలోకి తీసుకుంటుందో వాళ్ళకన్నా ముందు ఈ పార్టీ అధ్యక్షుడు ఏ రకంగా చెప్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్. రెండో విషయము, మీరు ఒక్కసారి చూస్తే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓడిపోతామన్న భయం పట్టుకుంది. ఆ భయం పట్టుకుంది కాబట్టి మీరు గతంలో ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాదాపుగా కొన్నిసార్లు ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రచారానికి కూడా కేసీఆర్ గారు పోయిన పరిస్థితి లేదు. పోనీ అక్కడో ఇక్కడో ఉప ఎన్నికల్లో ప్రచారానికి పోతే కూడా ఒకటేసారి పోయి వచ్చేవాళ్ళు, ఆ ఒక్కసారి కూడా ఒక బహిరంగ సభ పెట్టి వచ్చేసే పరిస్థితి ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు, స్వయంగా తన నివాసంలో సామాజిక వర్గాలకు సంబంధించిన సమావేశాలు పెడతా ఉన్నారు, స్వయంగా ప్రతి డివిజన్కు సంబంధించి దాదాపు ఒక వారం 10 రోజులకు సంబంధించిన షెడ్యూల్ బయటకు వచ్చింది ముఖ్యమంత్రి గారిది. ఇంత ఎందుకు భయపడతా ఉన్నారు? స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇన్నిసార్లు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి, వాళ్ళకి సంబంధించిన పూర్తి మంత్రివర్గం 15 మంది, నిన్నటితో కలిపి 16 మంది. ఈ 16 మంది మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలు పూర్తయ్యే వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి పోవద్దు అని చెప్తా ఉంటే, వరంగల్కి సంబంధించిన మంత్రులు మొన్న వరంగల్లో వరదలు వస్తే కూడా అక్కడ ఉన్న పరిస్థితి లేదు. ఈ రకంగా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు నిన్న మన రెహమాన్ నగర్కు సంబంధించి స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందో మీరు ఒక్కసారి వింటే, పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నేను రాజ్యం మాట్లాడతాను. నడుపుతుందా రావణ కాష్టాన్ని నడుపుతుందా Right, అనేది ఒకసారి okay. ఆలోచన చేసుకోవాలి. Right. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆగు మా సార్, కోట్ ఆగు, లేకపోతే ఆగు, మీకు వచ్చే ఆగు. ప్రతి పథకాన్ని కట్ చేస్తామని ఏ రకంగా అరే, ఆగు స్టేట్మెంట్ సార్. ఇస్తారు? దయచేసి ఇంత భయం ఎందుకు మీకు? ఆగు సార్. ఎందుకు ఇంత భయపడతా ఒక్క ఉన్నారు నిమిషం BRS మరి పార్టీని చూసి? ఆయన సమాధానం అడగలగా. కౌశిక్ గారు నిజంగానే రేవంత్ రెడ్డి గారిది నేను ఇప్పుడే విన్నాను, అది కొంచెం అది కరెక్ట్ కాదేమో. చాలా స్పష్టంగా సార్ చెప్తారు. అది ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు సాక్షి పత్రిక ఒకటి కాదు, మీరు ఒకసారి సాక్షి, ఈనాడు, జ్యోతి పత్రిక కాదు, ఆయన ఒకటి. వీడియో అది వినిపించారు కాదు సార్, అది కాదు, అక్కడ దాని ముందు మాట్లాడలే. కేటీఆర్ గారు ఏమంటున్నాడు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీకి అదేవిధంగా ఆటో కార్మికుల నష్టం జరుగుతా ఉంది కాబట్టి రద్దు చేయని చెప్తా ఉన్నాడు. ఆ సందర్భానుసారంగా ఇది ఇప్పుడు ఇట్లా రద్దు చేయమంటాడు, నెక్స్ట్ అది రద్దు చేయమంటే అన్ని రద్దు చేయమంటాడని చెప్పి ఉచిత బస్సును రద్దు చేయమని మేము ఎక్కడా చెప్పలేం. మా నాయకుడు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆటో కార్మికులకు నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే వీళ్ళు ఇస్తామన్నారో అది ఇవ్వమని అడుగుతా ఉన్నాం మేము. సమాజం చెప్పే పరిస్థితుల్లో మీరు కొట్టుమీట ఆడుతూ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మీరు జూబ్లీస్కి ఏం చేసి చెప్పండి, మీరు ఏం చేసి చెప్పాలా? మీరు ఏం చేసిందని అడుగుతా ఉన్నారు కదా. చరణ్ కౌశిక్ గారు మీకు సాక్షి వేదికగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నవంబర్ 4 తారీఖు నాడు అంటే 3-4 రోజుల తర్వాత మేము పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాము. 5,000 కోట్లతో ఏ రకంగా జూబ్లీస్ అభివృద్ధి చేసినామో పూర్తి వివరాలు ఇస్తాము. మీకు వీలైతే మీ పార్టీ అధ్యక్షుని ద్వారా గానీ లేదంటే మీ ముఖ్యమంత్రి గారి ద్వారా గానీ ఈ 24 నెలల్లో మీరేం చేసిండ్రో 5 తారీఖు నాడు చర్చకి ఇదే సాక్షిలో కూర్చుందాం మనం. చర్చది కాదు. కౌశిక్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం మీద కూడా ఈయన కొన్ని కామెంట్ చేశారు. దాంతో ఇప్పుడు మైనార్టీలంతా మీ వైపు వస్తారా అంటే రారు, మా వైపే ఉంటారని ఈయన అంటున్నారు. గెలుపు 24 నెలల నుంచి మంత్రి పదవి ఈ రోజు ఎందుకు ఇచ్చిండ్రు మేము ప్రశ్నిస్తేనే కదా ఇచ్చింది. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి గారు రోజు బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు ప్రచారంలో అని చెప్పి చెబుతున్నారు. అట్లాగే బెదిరిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. వీటికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ ఇక అసలు కేసీఆర్ గారు ఎక్కడ ప్రచారానికి పోయిన మాట్లాడు, మీరు హుజూర్నగర్ ప్రచారం రాలేదా, నాగార్జున సాగర్ ప్రచారం రాలేదు, ఎక్కడ రాలేదు సార్? ఎక్కడ ప్రచారానికి పోలేదని నేను చెప్పలే, చాలా స్పష్టంగా చెప్పిన నేను. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉప ఎన్నికలకు ప్రచారానికి అసలే పోలే, మిగతా వాటిల్లో ఒక్కటే సభకు అని చెప్పిన నేను. మాట్లాడండి కౌశిక్ గారు, మాట్లాడండి. కౌశిక్ మిత్రమా మాట్లాడండి సార్. దయచేసి వారు ఏం మాట్లాడుతున్నారు, మేము బయలుదేరితే మా కేసీఆర్ పోలేదు. ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి మీరు గూగుల్ నమ్ముకుంటారు కదా, సోషల్ మీడియా మీ పని అది కదా బిఆర్ఎస్ పార్టీ. మరి నాగార్జున సార్ ఎలక్షన్ రాలే, హుజూర్నగర్ రాలే, పాలేరు రాలే, ఏడి రాలే మరి కేసీఆర్ గారు? ఇప్పుడు కేసీఆర్ ఎందుకు రాలే? 20 వామలో కూర్చొని చూపించి డెవలప్మెంట్ చేస్తాడు. ఏం చేస్తారు 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం మీరు ఏం చేసి చెప్పండి చూపించి. అదే ఏం చేస్తాం అన్నది నవంబర్ 4 తారీఖు చర్చ అది కాదు కదా. ఆయన తెలివిగా డైవర్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంత డైరెక్ట్ గా బెదిరింపులకు ఏ రకంగా దిగుతా ఉన్నారు? ఈయన అడుగుతున్నారు. ఒక్క ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా బెదిరింపులకు ఏ రకంగా దిగుతా ఉన్నారు? ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నిక మీరు గెలిచినా మేము గెలిచినా కూడా మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. మీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు కదా, మీ ప్రభుత్వం కూలే పరిస్థితి లేదు కదా. అలాంటప్పుడు ఏ రకంగా రద్దు చేస్తారు, ఎందుకు రద్దు చేస్తారు, ఎట్లా రద్దు అవుతుంది? దయచేసి మీ చెల్లికి సమాధానం చెప్పండి. మీరు కల్వకుంట్ల కవిత గారు ప్రశ్న సమాధానం చెప్పే దమ్ము లేని కేటీఆర్ అట కాంగ్రెస్ ఈ రకంగా డైవర్షన్ చేస్తా ఉంటారు. ఈ రకంగా డైవర్షన్ చేస్తా ఉంటారు. చాలా స్పష్టంగా అడిగినా మీ ప్రభుత్వానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అవినీతి జరిగిందని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తే కల్వకుంట్ల కవిత ప్రశ్న సమాధానం చెప్పలేదు మీరట. ఇక కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎంక్వైరీ కమిషన్ వేసింది మా మీద. విద్యుత్ కి సంబంధించి చేసిండ్రు, కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు. ఒక్క దాంట్లోనన్నా ఏమన్నా తెలిసిండ్రా మీరు? ఈ రోజు వరకు ఫార్ములా రేసింగ్ అన్నారు, చాలా అన్నారు. ఏదైనా తెలిసి సార్ కేటీఆర్ గారు మీడియా స్టేట్మెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది 5,000 ఖర్చు పెడుతున్నారా, ఓటుకి 5,000 ఖర్చు పెడతారంట ఏంటి? ఆయన కేటీఆర్ గారు 5,000 తక్కువ ఇస్తే తీసుకోవద్దు అంటాడు ఆయన. దయచేసి నేను ఒక మాట మాట్లాడుతున్నా సార్, ఇక నోటి మాటలు కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రకటించింది 60 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్లు ఉన్నాయి ఏఐసీసీ అకౌంట్ లో. 9 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1,518 కోట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అకౌంట్ లో 9,000 కోట్లు ఉన్నాయి. సరే ఎవరు అవినీతి చేసిరో మరి ఎవరేం చేసిరో తెలంగాణ సమాజానికి అర్థమైంది ఎవరి దగ్గర పైసలు అనేది కాంగ్రెస్ దేశమంతా చెప్పుకుంటా ఉంటారు. సి అంటే కాంగ్రెస్, సి అంటే కరప్షన్. మీరు కూడా మాట్లాడుతూ ఉంటాయి ఇట్లా కౌశిక్ గారు. ఈ రోజు ఆధార్ లేకుండా మాట్లాడకండి. మీరు ఎడ్యుకేషన్ మీరు ఏమన్నా అర్థం ఉందో మాట్లాడేటప్పుడు నాకు అర్థం. నేను మాట్లాడుతూ మధ్యలో ఇంటరప్ట్ అవుతారు. సార్ దయచేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పిచ్చి పట్టింది సార్ వీళ్ళకు. ఇలా లైవ్ లన్నీ కేటీఆర్ గారు చూస్తారట. ఊకే టీవీలలో మధ్యలో ఎవరైనా మాట్లాడితే మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. మేము ఎవరైనా మాట్లాడినా ఇంతసేపు స్వేచ్ఛ ఉండదు. తెలుగు అసలు ఇష్యూ తప్ప మిగతా మాట్లాడుతున్నారు.
సార్ ఇంకోటి సార్ నేనేం చెప్తున్నా, నేను చెప్పింది కదా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది, నేను చెప్పింది కాదు. అత్యంత ప్రాంతీయ పార్టీ, కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ నేను చెప్పింది కాదు. అదే కాదు సార్, మొన్న ఎలక్షన్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏం చంద్రబాబు గారి ఫోటో కూడా మీ కాంగ్రెస్ ర్యాలీలో వాడుతున్నారంటగా వచ్చింది, అది నిజమా కాదో తెలియదు నాకు. బట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనఫీషియల్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా. మీ మిత్రపక్షం పరిస్థితి, మీ మిత్రపక్షాన్ని మీరు అడగలేని దైన్య పరిస్థితి మీది. తప్పు సార్, తప్పు. అదంతా కూడా శుద్ధ అబద్ధం. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఎవరు చెప్పారు? చెప్పారు అఫీషియల్ గా అనౌన్స్మెంటే రాలేదు కదా, వాళ్ళు అడిగితే అనౌన్స్మెంట్ సార్ మొదలే కూటమి సార్, అది అనౌన్స్మెంట్ కూటమి అది కలిసి కలిసి పాలిస్తున్నట్టు పార్టీ. భలే వాళ్ళే, మీరు అమాయకులా జనం అమాయకులా? కాదు 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 కాదు, అక్కడ బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ కలిసి ఉన్నాయని బహిరంగ రహస్యం అయితే మీరు ఎవరిని మ్యాచ్ చేస్తారు? తప్పు సార్, తప్పని మీరు చెప్తే నాకు అభ్యంతరం లేదు, కానీ బట్ వాస్తవం మీకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు వెళ్తారు. కాకపోతే కబుర్లు చెప్పే బీజేపీ వాళ్ళు ఎట్లా, మీ నాయకుడే ఒక ఆయన అన్నారు వాళ్ళ ఇష్టం అండి, మాకు ఇక్కడ సంబంధం లేదు, వాళ్ళ మద్దతు కూడా మేము అడగట్లేదు అని అన్నారు. ఇంకో మీ నాయకుడే, బీజేపీ నాయకుడే. సో కాంగ్రెస్కి ఇక్కడ, అక్కడ బీజేపీతో ఉన్నా కూడా మీకేం ఇబ్బంది లేదనేది జనానికి అర్థమవుతా ఉంది. రైట్, ఓకే. శేఖర్ రెడ్డి గారు, నిఖిల్ రావు గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేను చర్చా కార్యక్రమం. నమస్కారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.